ఆధ్వర్యంలో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సంఘానికి పటిష్టమైన సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర సంఘానికి చేయుతనిద్దాం. సర్పంచులు వచ్చి రాజేంద్ర గారికి సన్మానం చేస్తారట. ఒక్క నిమిషం సన్మానం తర్వాత వెంకట్ గారు మాట్లాడారు. సర్పంచ్ గారు సర్పంచ్ సంఘం అధ్యక్షులు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. గొప్పగుర్తి సర్పంచ్ గారు, పులసలక సర్పంచ్ గారు, చిన్నగూడెం సర్పంచ్ గారు, లింగగూడెం సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ చిత్రలిపి నరసయ్య గారు, మాజీ సర్పంచ్ చిత్రలిపి నరసయ్య గారు, మాజీ ఎంపీటీసీ చిరంజీవి గారు, సర్పంచ్ రామనరసయ్య నగర్ సర్పంచ్, రామనరసయ్య నగర్ సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు కంపసారి ఎమ్మెల్యే పార్టీ మాజీ సర్పంచ్ యొక్క హక్కుల గురించి విధి విధానాల గురించి మాట్లాడాను. నిజంగానే సర్పంచుల హక్కులు విధి విధానాల గురించి చాలా మంది సర్పంచులకు తెలియదు. చాలా మందికి ఈ ఆర్టికల్స్ గురించి కానీ ఈ 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 29 అంశాల గురించి కానీ చాలా మంది తెలియదు. వాటి గురించి తెలియజేసి మూలాల వరకు ప్రతి ఒక్క సర్పంచ్కి ప్రతి ఒక్క నాయకుడికి తెలియజేస్తే వారి యొక్క గ్రామాల్లో మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటూ వారి యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకుంటూ సక్రమంగా పరిపాలించగలరు. ఎందుకంటే చాలా మంది సర్పంచులు చదువులేని వాళ్ళు ఉంటారు, కొంత అవగాహన లేని వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తే మనం అంత మూలాల దాకా ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ని అలాగే ఈ సర్పంచ్ సంఘాన్ని మనం ఆ మూలాల దాకా తీసుకెళ్తే మన యొక్క ఫలితం ముందుంటుంది. అలాగే మేము ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం అలాగే జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మేము గత 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేసాం. ఆ రోజు అది సైకో పరిపాలనలో మేము చేసామంటే నిజంగా అది ఒక సవాలే. ఎందుకంటే అడుగేస్తే కేసు, అడుగు తీస్తే కేసు, మాట్లాడితే జైల్లో పెట్టడం. అలాంటి టైంలో కూడా మేము అసెంబ్లీ గేట్లు ముట్టాం. అసలు ఎవరు అసెంబ్లీ గేట్ వరకు కూడా వెళ్ళలేని రోజుల్లో మేము పంచాయతీరాజ్ ఛాంబర్ అండర్లో సర్పంచ్ సంఘం అందరం కలిపి ఒక టీమ్గా ఏర్పడి అందరం అసెంబ్లీ గేట్లు ముట్టాం. ఆ రోజు జగన్ తెలిసింది సర్పంచ్ సంఘం యొక్క సత్తా అలాగే పంచాయతీరాజ్ ఛాంబర్ యొక్క సత్తా. అంటే అంతవరకు మన నాయకుడు అంత తెలివైన వాళ్ళు. ఆయన సూచనల మేరకు మనం ఎక్కడికైనా మనం చేస్తే అన్ని విధాలుగా మనకి సహకారం ఉంటుంది. ఈ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎవరికైనా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు, ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఆయనకి అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు. నేరుగా ఆయన వెళ్ళింది కాక ఆయన వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి వారి యొక్క ప్రతి ఒక్కరి పరిచయం కూడా చేస్తారు. దానికి ఉదాహరణ మేము కూడా చాలా మంది ఇక్కడ ఉన్న నాయకులు, మా ఆంధ్రప్రదేశ్ నాయకులు అందరినీ ప్రతి ఒక్కరిని పేరున అందరినీ పరిచయం చేసి వీళ్ళు పలానా జిల్లా పలానా కార్యదర్శి పలానా సర్పంచ్ సంఘం నాయకులు అలా ఎవరుంటారండి. నిజంగా అది ఒక నాయకుడి యొక్క లక్షణం. అటువంటి నాయకుడి యొక్క లక్షణాలు మనం పుణిపుచ్చుకొని వారి యొక్క ఆధ్వర్యంలో మనం పనిచేస్తే ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తాం. అలాగే మీ అందరి తరఫున కూడా మేము కూడా మాటిస్తున్నాం అండి. మీ తరఫున కూడా మేము ఢిల్లీకి వస్తాం, ఢిల్లీలో పోరాటాలు చేస్తాం, మీ అందరికీ మీ మద్దతు పూర్తిగా తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈనాటి పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ సమావేశాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు రాజేంద్ర ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా మా నరేంద్ర సార్ గారు, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు, గురు సమానులు సామాజిక గురువు అన్న సత్యన్న గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పంచాయతీరాజ్ ఛాంబర్కి నేను రాకంటే ముందు ఒక ఎంపీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు నేను పాలమూరు యూనివర్సిటీలో కాంటాక్ట్ బేసిక్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. ఒకరోజు సత్యన్న కాల్ వచ్చింది, ఎంపీటీసీ సమావేశం ఉన్నది, మీరు సమావేశానికి రావాలని. అక్కడ ఈ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబరు అనేటటువంటి ఒక పెద్ద కుటుంబం నాకు పరిచయం అయింది. అందులో మా నరేంద్ర సారు, పురుషోత్తం అన్న, మా అశోక్ రావు సారు, వీళ్ళందరూ కూడా ఆ వేదిక మీద నేను మాట్లాడిన విధానాన్ని బట్టి నన్ను వాళ్ళ హక్కును చేర్చుకొని ఈరోజు మందిపల్లి వెంకట్ అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక పిల్లోడిని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు గుర్తుపట్టే విధంగా, అన్ని జిల్లాల్లో వెంకట్ అంటే తెలిసే విధంగా నన్ను ఈ సమాజానికి పరిచయం చేసినటువంటి మా పెద్దలందరికీ ఈ వేదిక తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సత్యన్న సారథ్యం లోపల ఆయన మంచితనానికి, ఆయన యొక్క త్యాగ గుణానికి ఆకర్షితున్నాయి. గత 11 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ ఛాంబర్కి అనుబంధంగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నా. నాకు వీలున్న ప్రతిసారి పెద్దలు ఈ ఛాంబర్ తరఫున ఏ పని అప్పచెప్పినా ఆ పని నేను నెరవేరుస్తున్నా. తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం ఏదైతే ఉందో ప్రతి జిల్లా లోపల కమిటీలు వేయడం జరుగుతుంది. ఇప్పటికే సుమారుగా ఒక 8-9 జిల్లాలు కంప్లీట్ అయినాయి. ఈ వారంలో ఇంకొక 8-9 జిల్లాలు, అంటే ఈ వారం లోపల సుమారుగా ఒక 15 జిల్లాలు 20 జిల్లాల వరకు కంప్లీట్ అవుతుంది. అక్కడ సత్యన్న గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది, మీరు గ్రౌండ్ లోపల తిరుగుతూ మీరు కమిటీలు వేసే సందర్భం లోపల ఈ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబరు సర్పంచుల సంఘాన్ని బలోపేతం చేయాలంటే మా నరేంద్ర సారు, మా సత్యన్న గారు ఒక నిర్ణయం చేయడం జరిగింది, యువకులకు మీరు అవకాశాలు ఇవ్వండి కమిటీల లోపలని. యువకులకు అవకాశాలు ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి కమిటీల లోపల మేము విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి యువకులకు పెద్దపీట వేస్తున్నాం. అదేవిధంగా లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులకు, సామాజికంగా అనేక సంఘాల్లో పనిచేసినటువంటి యువకులకు మేము ఈ సర్పంచ్ సంఘాల లోపల, కమిటీ లోపల ప్రధానమైనటువంటి బాధ్యత ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల లోపల 100% తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అనేటటువంటిది ఈరోజు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళ సంఘాలను పిఆర్టీ అని, యూటీఎఫ్ అని నోటెడ్ సంఘాలుగా పిలుచుకుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా స్థానిక సంస్థల్లో ఎన్నుకోబడినటువంటి నాయకులు, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఏది ఉంది సంఘం అంటే అది తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అనే నోటిఫై ప్రతి కుటుంబానికి సంఘం పోయే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించు. ఇప్పుడు మన జాతీయ నాయకుడు, మన ఆశాజ్యోతి గ్రామ పంచాయతీలు, గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామ రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మనం పోరాటం చేయడానికి రథసారథిగా మనం ఎన్నుకోబడిన ఎలమంచల బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ప్రసంగించేస్తారు. మీరు అందరూ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, మనం అందరం ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి సమావేశాలు జరుపుకుంటున్నాం. మన తెలంగాణ మిత్రులందరూ కూడా పాత వాళ్ళు వచ్చారు. అదేదో సినిమాలో పాటలు గుర్తుకొస్తున్నాయి అని చెప్పి అలా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అట్లా. ఎందుకంటే మేము సర్పంచుల సంఘంలో మా నరేంద్ర గారు, బాబు గారు, గురవారెడ్డి గారు, మా రామకృష్ణారెడ్డి, అలాగే మా అశోక్రావు, మేమంతా ఓల్డ్ బ్యాచ్. అప్పుడు చేసాం చాలా ఉద్యమాలు. సరే అందరూ అవి మర్చిపోని కూడా మర్చిపోయాను. అందుకని నేను ప్రతి సంవత్సరం డైరీలో అవి చేసి పంపిస్తాను. చదివినా చదవకపోయినా, కొందరు చదివినా అది తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఎంపీటీసీల సంఘం వచ్చినప్పుడు అప్పుడు కొత్త బ్యాచ్ వచ్చింది. మన హరిప్రసాద్ గారు, నారాయణ గారు, ప్రతాప్ రెడ్డి, సుబ్రహ్మణ్య, రాజు గారు, ఇదంతా కొత్త బ్యాచ్. అప్పుడు మేము సర్పంచుల సంఘం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్
కోడెల శివప్రసాద్ గారి మీద బహిరంగ సభల్లోనే పోట్లాడేసేవాళ్ళు, కలబడినంత తీవ్ర స్థాయిలో గొడవ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మేమందరం ఇండిపెండెంట్గా ఉన్నాం. నరేంద్ర గారు కమ్యూనిస్టు, నేను ఇండిపెండెంట్గా ఉండేవాడిని. అశోక్ గారు తెలుగుదేశం, రామకృష్ణారెడ్డి కూడా తెలుగుదేశం, బాబ్జీ గారు కాంగ్రెస్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడుతున్నావు ఇది అవుతాను. ఆయన అశోక్ రాజు గుర్తుపెట్టి, నువ్వే పార్టీ అంటే తెలుగుదేశం అండి అన్నాడు. అశోక్ రాజు, నువ్వు తెలుగుదేశం ఏడత ఎందుకు వచ్చావు? నువ్వు అసలు నాకు చెప్పకుండా, పార్టీ పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పి ఆయన మీద సీరియస్ అయ్యాడు. ఆయన మేము సంఘం అండి, అందరం కలిసి వస్తున్నాం, పార్టీనే ఊళ్ళో పార్టీ చూసుకుంటా, పార్టీ ఆఫీస్ కూడా కట్టాడు మా నాన్న అని చెప్పి అట్లా చేశాడు. ఆ తర్వాత ఎంపీటీసీల సంఘం వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, నేను ఇందిరా పార్క్లో మీటింగ్ పెట్టి ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడిగా, అది 7వ తేదీన ఎప్పుడో పెట్టాం. అది పెద్ద ఎత్తున అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, హరీష్ రావు, రేవంత్ రెడ్డి గారు అందరూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, అన్ని పార్టీ వాళ్ళు లీడర్స్ వచ్చారు. తులసిరెడ్డి గారు, ఏడో తేదీన మేము మీటింగ్ పెడితే ఇందిరా పార్క్ కాడ ఏర్పాట్లు ఏం చేసుకోండి, రాష్ట్రం అంతా లెటర్స్ రాశాను, అందరూ వస్తూ ఉన్నారు. అన్ని పార్టీ ఇందాక నారాయణ గారు చెప్పినట్టు 13,000 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళు 3,000. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చలో ఇందిరా పార్క్కి సిద్ధమై ఉన్నారు. ఇది చూసి అది చూసి జేసీ దివాకర్ రెడ్డి గారు, అప్పుడు కేకే గారు పిసిసి ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, ఇంకో బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళు ముందు రోజు అంటే 6వ తేదీ అక్కడ ఇందిరా భవన్, గాంధీ భవన్లో ఎంపీటీసీఎల్ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీటీసీఎల్ని ఇందాక చెప్పింది కరెక్ట్ నారాయణ గారు. ప్రతి మండలానికి ఒక జీపు పంపించి, ఇప్పుడంటే ఏసీ కార్లు ఉన్నాయి, అప్పట్లో జీపులే కదా అందరికీ, జీపులు పంపించి వాళ్ళందరినీ కూడా ఇందిరా గాంధీ భవన్కి పిలిపించడం, ఎండి వాళ్ళ కాపలా పెట్టి తీసుకొచ్చి ఇక అక్కడ పార్టీ గురించి చెప్పి అవి చెప్పి మీకు అన్ని డిమాండ్లు చేస్తాము, మీరు రాజేంద్ర ప్రసాద్ మిమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టేస్తున్నాడు, మీరు వెళ్ళపాకండి అని చెప్పి మా జేసీ దివాకర్ రెడ్డి గారి స్టైల్ ఉంటుంది, ఓయ్ అంట. అదే కేకే గారేమో ఆయనతో స్టైల్ ఉంటుంది, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, నేను శాసిస్తున్నాను, మీరెవళ్ళ వెళ్ళపాకండి, మీరెవళ్ళ రేపు రాజేంద్ర ప్రసాద్ మీటింగ్కి వెళ్ళొద్దు అని ఎంపీటీసీలు నేను చెప్తున్నాను. మీ పార్టీ సింబల్ మీద గెలిచారు, మీకు ఈ ఫామ్లు ఇచ్చింది నేను, పార్టీ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ చెబితే నేను జీవితంలో ఆ సంఘటనని మర్చిపోలేను. నేను లేను అక్కడ ఆ మీటింగ్ కాడ. ముచ్చాలు వెంకటేష్, నెల్లూరు వెంకటేష్, వినాలి, నేర్చుకోవాలి. ఫోన్ చూస్తే ఏముందా, నువ్వు కష్టపడి నెల్లూరు నుంచి వచ్చావు, ఆయన విశాఖపట్నం నుంచి వచ్చాడు, ఫోన్ విశాఖపట్నంలో కూర్చొని చూసుకోవచ్చు కదా, గంభీరం కొండెక్కి మరీ చూసుకోవచ్చు ప్రశాంతంగా. ఋషికొండ ముందు సముద్రం, వెనకాల చల్లటి గాలి. నేను కూడా లేను అక్కడ. ఎదురు వాళ్ళ పార్టీ అధినేతలు స్టేజీ మీద వాళ్ళు మాట్లాడుతుంటే మన నారాయణ, హరిప్రసాద్, ప్రతాప్ రెడ్డి, ఇంకా మా నాడు కొందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ
ఎం సత్యనారాయణ గారు మనవడు. ఇంకా వీళ్ళు ముగ్గురు కంటిన్యూ అవుతున్నారు, మిగతా అది కంటిన్యూషన్ లో లేక మర్చిపోయా. సాక్షాత్తు గాంధీ భవన్ లో కుర్చీలు గాల్లోకి లేపి ఇసిరి కొట్టి స్టేజీ మీదకి కుర్చీలు ఎరక్కొట్టి వీళ్ళందరూ స్టేజీ మీదకి స్టేజీ ముందుకి వెళ్ళిపోయి మీరు మాట్లాడడం ఆపండి, రేపు మీటింగ్ పెట్టడంలో మా ఎంపీటీసీల సంఘం రాజేంద్ర ప్రసాద్ పెట్టడంలో తప్పే ఉంది. మేము అడిగిన డిమాండ్లు కరెక్టా కాదా? కరెక్టే అన్నారు. కరెక్ట్ అయితే ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఉద్యమం లేదుగా, లొల్లి లేదుగా అని. అసలు అక్కడ ఆ ధైర్యం చేయటం అనేది సొంత పార్టీ ఆఫీసులో సొంత నాయకుల ముందు, మంత్రుల ముందు. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి అంటే భయపడేవాళ్ళు అందరూ, బాంబులు సుత్తట్టు చంపేస్తాడు. అందుట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం 2007లో. అప్పుడు అమ్మ హాట్గా హీట్గా ఉండేది అక్కడ. మామూలు నేను గొడవ మిగతా సర్పంచుల సంఘం అప్పుడు గొడవలు చంద్రబాబు నాయుడు మీద అయినప్పుడు నేను ఉంటా ఉండేవాడిని. మరి హేమ హేమీలు, మరి నరేంద్ర అశోక్రావు వీళ్ళందరూ ఉంటా ఉండేవాళ్ళు. అది మేము ఎవరిలో లేకుండా వీళ్ళు ఎటువంటి బీభత్సం చేశారంటే అరాచకం చేశారు. అక్కడ గాంధీ భవన్ మీటింగ్ ఆపేసి ఆ చివరికి దండాలు దశకాలు ఇలా పెట్టి వీళ్ళ కింద ఫోటోలు కూడా ఉన్నాయి, వీళ్ళ కింద గొడవ చేస్తున్నారు. వెళ్ళి మనాళ్ళు వాళ్ళు దండాలు పెట్టేసి మీకు అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతే ఆ గొడవ ఆపటం. మరి నా పేరుతోనే ఉండే మా ఇంటి పేరు ఎలమంచిలో అతన్ని ఖమ్మం జిల్లా అతను నిజామాబాద్ పోటీ సంఘం పెట్టారు. అంటే అక్కడ హైలైట్ ఏంటంటే మేము ఎవరిలో ముఖ్యమైన నాయకులు లేకపోయినా వీళ్ళు కొత్తగా వచ్చారు. సంఘం పెట్టి కూడా 6 నెలలు అయింది అంతే. వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ అధిష్టానాన్ని ఎదిరించి అక్కడ దద్దరపూడి చేసి భయపెట్టేశారు. ఒక రకమైనటువంటి ఇచ్చేశారు. నాకు ఆవిడ మహబూబ్ నగర్ ఒక మహిళ కూడా ఉంటుంది, ఆవిడ కూడా లేచి ఫోటోలో మీరు అందరూ ఎప్పటికీ ఆ పేపర్ కటింగ్లో కనపడతా ఉంటారు. ఉద్యమ స్ఫూర్తి అంటే అలా ఉద్యమాల్ని మనం అందరం పార్టీలకు అతీతంగా, కులాలకి, ప్రాంతాలకి, వీటికి అన్నిటికీ అతీతంగా నడుపుకుంటూ వచ్చాం కాబట్టి మన అందరిలో కుటుంబ భావన ఉంది. మనం అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఇందాక మన మిత్రుడు సత్యనారాయణ రెడ్డి చెప్పినట్టు ఇందాళ్ళ ఎవరికి పదవులు లేకపోవచ్చు, కానీ మనం సంస్థ కోసం మనం వ్యవస్థలో పనిచేసాం. సర్పంచ్ మన గ్రామాల అభివృద్ధి కోసం మనం అందరం మన తరంలో కృషి చేసాం. కానీ అది సరిపోలేదు. ఇప్పటికీ గ్రామాలు అభివృద్ధి చెందకుండా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఇప్పటికీ సమస్యలతో గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మన గ్రామాల అభివృద్ధి కోసమే మనం ఒక సంఘాన్ని పెట్టుకుని, అప్పుడు సర్పంచులుగా ఉన్నప్పుడు సర్పంచుల సంఘంలో పనిచేసాం. సర్పంచులుగా రిటైర్ అయిపోయిన తర్వాత పంచాయతీరాజ్ ఛాంబర్లో ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు ఉంటుంది. మా నాగరాజు ఉన్నాడు, ఆడ పాడేరులో పీసా చట్టం అని చెప్పి గిరిజనుల కోసం పంచాయతీల్లో ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. అది చాలామంది మనకు కూడా తెలవు. దానికోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికి కూడా ఎంతో పోరాడుతున్నారు. వాడు కనీసం సర్పంచులుగా కూడా చేసినాడు కాదు. ఆ స్వచ్ఛంద సంస్థలు ఉద్యమం చేసి పోరాటం చేయాలి. అలాగే అనేక సమస్యల మీద అనేక స్వచ్ఛంద సంస్థలు సమాజంలో పనిచేస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా స్వచ్ఛంద సంస్థలాగానే మన పంచాయతీరాజ్ ఛాంబరు, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, స్థానిక సంస్థల గురించి మనం కృషి చేయటం, పోరాటం జరుగుతుంది.
అందులో భాగంగానే మనకందరికీ కూడా ఒక కమిట్మెంట్, ఓ మంచి ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు, మంచి వ్యక్తులు, ఇటువంటి ఈర్ష్య అసూయ ద్వేషభావాలు లేకుండా ఒక కుటుంబంలాగా కలిసిపోయేటటువంటి ఒక మంచి కుటుంబం దొరికింది మనకి. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మన ఆర్గనైజేషన్ లాంటి ఐక్యమైనటువంటి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా, మా అల్లుడు చెప్పినట్టు, కేసీఆర్ గారు చెప్పినట్టు, అలిగినా గులిగినా రాత్రి అయ్యేపటికి మళ్ళీ ఇంటికి చేస్తారు, మళ్ళీ మన సంఘానికి వస్తారు. అట్లా ఒక మంచి వాతావరణం మనం దాదాపు 1995 అంటే ఇప్పుడు 31 సంవత్సరాలు ఉద్యమం మనకి పోటీగా ఇంతవరకు ఏ సంఘం రాలా, ఏ సంస్థ రాలేదు, ఏ నాయకులు రాలేదు, వచ్చినా నిలబడలేదు. తాత్కాలికం అంటే మన వాళ్ళు, మన సంఘంలో పనిచేసేవాళ్ళు ఎంత చిత్తశుద్ధితో, ఎంత స్వచ్ఛందంగా, ఐక్యంగా, మనం కుటుంబంలాగా, అన్నదమ్ముల్లాగా మనం అందరం కలిసి పనిచేస్తున్నాం అనేది అది బయట ప్రపంచానికి తెలుసు. ఇవాళ రాష్ట్రం విడిపోకముందే ఆంధ్ర తెలంగాణలుగా అన్ని సంఘాలు విడిపోయి పేర్లు కూడా పెట్టుకున్నాం. సరే, మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అలా పెట్టుకుని ఇప్పటికి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉన్న ఏకైక సంఘం మన పంచాయతీరాజ్ సంఘం. ఇదేమిటంటే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు, నరేంద్ర గారు చెప్పినట్టు, అది ఒక మానసిక సంతృప్తి. మనం పనిచేసిన సంస్థల్ని మనం బలోపేతం చేయాలి. మనం నమ్మి ఎప్పుడో ఓటేసిన గ్రామీణ ప్రజలకు ఇప్పుడైనా సరే మనం సేవ చేయాలన్నటువంటి ఆ దృక్పథంతో, ఆ భావంతోనే ఎంత దూరమైనా ఎక్కడికి వెళ్ళినా మనం కలిసిమెలిసి వస్తూ ఉంటాం. ఎక్కడో మన శ్రీకాకుళంలో మీటింగ్ పెడితే మొత్తం ఆంధ్ర వాళ్ళంతా మారుమూలు శ్రీకాకుళం వచ్చారు లాస్ట్ మంత్. మన ఆంధ్ర తెలంగాణ నాయకులు అందరూ వచ్చారు. ఇవాళ ఖమ్మం వచ్చారు. ఇందాకడే మీతో మాట్లాడితే గబాల్ నేను బయటికి వెళ్ళి ఫోన్ వచ్చింది. అనంతపురం టౌన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు. ఇప్పుడు అనంతపురం టౌన్కి ఎమ్మెల్యే. ఆయన ఏదో పని మీద ఫోన్ చేశాడు. నేను బయటికి వెళ్ళి మాట్లాడుతా, ఎక్కడ ఉన్నారంటే ఖమ్మంలో పంచాయతీరాజ్ ఛాంబర్ మీటింగ్ జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణ అందరు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అని చెప్పాను. చెప్తే ఆయన ముందు పని వదిలేశాడు. అనంతపూర్లో పెట్టండి, నేను ఆర్గనైజ్ చేస్తాను, మా నాళ్ళందరినీ ఒకసారి కలుతో చూసినట్టు ఉంటుందని చెప్పాను. మీకు అందరికి పరిచయం చూసి ఉంటారు సంఘంలో, చూడకపోయినా ఇప్పుడు పాపులర్ మా నాడు బాగా, మంచి రెబల్, మంచి రెబల్. అంటే పంచాయతీరాజ్ ఛాంబర్లో పనిచేసి అతను ఒక ఎమ్మెల్యే అయ్యి ఓ రెబల్ లాగా ఏదో పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నా మన పంచాయతీరాజ్ ఛాంబర్ పేరెత్తి మన వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి అని అంటే వెంటనే మన వాళ్ళకి కలుసుకోవాలని ఒక ఆత్మీయత, ఓ భావావేశం ఆయనలో కలగటం జరిగింది. అలాగే మన గోండి శంకర్ శ్రీకాకుళం టౌన్కి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలాగే విజయనగరం ఎంపీ కలిసే చెప్పమని ఎక్కడుండే గబాల్లో వచ్చి ఆత్మీయంగా మాట్లాడతారు. అట్లా మనం అందరం ముందు ఒక కుటుంబంలాగా ఉంటాం. ఏం సాధించాం, ఏం సాధించలేదు అదంతా పక్కన పడదాం. ఒక కుటుంబంగా మనం సక్సెస్ అయ్యి మన కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరికి రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఒక కుటుంబంలాగా వెళ్ళి మన అండగా నిలబడితే ఇందాడు వెంకన్న చెప్పాడు. నరేంద్ర గారు ఎలా నిలబడింది, వెంకన్న ఎప్పుడో సర్పంచ్గా మాతో పనిచేసి
అలాగే ప్రతాప్ రెడ్డికి ఏమన్నా అనారోగ్యం వస్తే అందరూ వెళ్ళి ఒక కుటుంబంలాగా నిలబడ్డాం. సరే సతీ సావిత్రిలాగా ఆవిడ పోరాడింది కానీ ఆవిడ పేరు కూడా మర్చిపోతాను, ఆవిడ తిట్టుతున్నాను, నన్ను మర్చిపోతానండి. కానీ నువ్వు సతీ సావిత్రిగానే గుర్తుంటావు. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి సావు అంచుల దాకా వెళ్తే మనం సినిమా కథల్లో వింటాం కదా, సతీ సావిత్రి వెనకాల పడి యముడు వెనకాల పట్టుకొని యముడిని నిలదీసి మళ్ళీ వెనక్కి భర్త ప్రాణాలు తెచ్చుకున్నాడు. అట్లా ప్రతాప్ రెడ్డి ప్రాణాలు తెచ్చుకున్నాడు. అసలు పేరేంటి? రాజ్యలక్ష్మి. అమ్మ కనపడి ఒకసారి అందరు తెలంగాణ బిడ్డ, అందుకనే అంత గట్టిగా పోరాడి. మహబూబ్ నగర్ కూర్చో. అలా అందరం ఒక కుటుంబంలా కలిసాం. దాంతోపాటు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకందరికీ కూడా సంఘంలో పనిచేయటం వల్ల ఓ సోషల్ స్టేటస్ వచ్చింది. సమాజంలో ఓ పరపతి, ఓ హోదా, ఓ గౌరవం. అలాగే మనం ఉండేటటువంటి పార్టీల్లో కూడా ఒక గుర్తింపు. నలుగురు నాయకులు గబాలన పేరు పెట్టి పిలిచి మనకు ఒక సముచితమైన గౌరవ స్థానం ఇవ్వటం, అది ముఖ్యంగా మీరు గుర్తించాలి. మామూలుగా మీరు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉభయ రాష్ట్రాల్లో కలిపి ఓ 25,000 మంది సర్పంచులు అవుతారు. 5 ఏళ్ళు సర్పంచ్ అయిన తర్వాత అలాగే ఇంకొక 15-16,000 మంది ఎంపీటీసీలు అవుతారు. అలా 1000 మంది ఎంపీపీలు అవుతారు, 1000 మంది జెడ్పీటీసీలు అవుతారు. కానీ వాళ్ళందరూ కూడా గుర్తుండరు నాయకులకు కానీ ప్రజలకు కానీ. కానీ మీరు గత 25 సంవత్సరాల నుంచి మీ ఊళ్ళో ప్రజలకు గుర్తుంటారు, మీ నాయకులకు గుర్తుంటారు, మీ పార్టీలకు గుర్తుంటారు. సరే, దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగలిగిన ఇంకా పై స్థాయికి వెళ్ళి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. మన సంఘం నుంచి ఎమ్మెల్యేలు అయిన వీళ్ళందరూ ఉండాలనుకోండి, నా బొట్టాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు. ఆ రకంగా మనం ఒక సామాజిక వాతావరణంలో, ఒక ఆత్మీయత వాతావరణంలో మనం అందరం కూడా కలిసి ఐక్యంగా ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ఒక కుటుంబంలాగా ముందుకు వెళతాను. ఎప్పుడో అమెరికా ఎప్పుడో వెళ్ళిపోయింది కీర్తి. ఏం సంబంధం వచ్చి ఆవిడ పిల్లలు కూడా ఇడిచిపెట్టేసి అక్కడ ఫంక్షన్ ఇడిచిపెట్టేసి రాత్రికి కూడా ఏదో ఉన్నట్టుంది కదా, ఏంటది? మెహందీ. మెహందీ అంటే మాకు కూడా పెట్టేస్తారు, అక్కడ అంతమంది బంధువులను విడిచిపెట్టి ఇక్కడ మనం ఉన్నామంటే మరి ఎంత ఆత్మీయత, ప్రేమ లేకపోతే మరి వచ్చింది. ఆ రకమైనటువంటి దీంతోనే మనం కలిసి ఒక కుటుంబంలాగా ముందుకు కలుస్తున్నాం. రాజుగారి ఇంటికి వెళ్ళాం మొన్న. వైజాగ్ వెళ్తే టూర్కి రాజుగారి ఇంటికి వెళ్తే మా శ్రీమతి రాజుగారు వచ్చారు. పేరేంటి? ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చింది. అమ్మ జాగ్రత్త చూసుకో, రాజుగారు చీకటి పెడితే కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి, ఎట్లా అమ్మా ఎట్లా అయితే అని చెప్పారు. వాళ్ళు పుసుకున నాకేం తెలవదండి, మీదే బాధ్యత. ఆ రోజు నుంచి నా గుండెల్లో రాయిపోయింది, నాకేం తెలవదండి, మీదే బాధ్యత. ఆయన సరిచేసి జాగ్రత్తగా అన్ని అలవాట్లు మార్పించండి. ఇది ఎక్కడ? అట్లా ఒక నమ్మకం మన కుటుంబంలో మనం అందరం అంటే. సత్యనారాయణ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉండగా కృష్ణా జిల్లా పిలిచి అక్కడ మంచి హడావడి కలెక్టరేట్ ముందు జరుగుతుంటే పోలీసులు పడేసి తొక్కేస్తే పక్కటే ఇరిగిపోయి ఆయన ఇంటికాడ ఎంత కంగారు పడిపోయి ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే నాకు ఎంత భయం వేసిందంటే అనవసరంగా ఎందుకు పిలిచారా
సత్యనారాయణ రెడ్డిని ఇప్పుడు ఏమన్నా అయితే జీవితాంతం ఆ ఇంట్లో వాళ్ళు అందించుకుంటారని ఆయన జాగ్రత్తగా అక్కడ వైద్యం చేయించి మళ్ళీ హైదరాబాద్ చేర్చిన తర్వాత మళ్ళీ హరికృష్ణ గారు ఇటువంటి వాళ్ళందరూ ఇళ్ళకి వచ్చి పరామర్శించి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం లాగా. ఇక నరేంద్ర గారు అంటే మనకందరికీ ఈ పితామహుడు అనుకోండి. ఆయన అందరికీ మనకి పెద్దన్నలాగా కలిసి మనందరితో చెప్పింది కదా కీర్తి ఇందాక, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మన మీటింగ్ ఇక్కడ. ఇక అది స్టాండర్డ్ అయిపోయింది. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేయడం, మనం మీటింగ్ పెట్టేసుకుని ఉపన్యాసాలు చెప్పుకుని హ్యాపీగా ఫోటోలు దిగేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలా మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగానే మనం సాధించిన విజయాలు ఏమీ తక్కువ కాదు. మా తమ్ముడు సత్యనారాయణ రెడ్డి ఎవరు లేరుగా ఇందాక చెప్పాడు, అంటే రోమన్ లాగా ఉండమన్నారు. రోములో ఉంటే రోమన్ లాగా ఉండమన్నారు. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో రకంగా డీల్ చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే కాదనకుండా లేదనకుండా ఆయన ఎప్పుడు ఇస్తానే ఉన్నాడు. మొదటి 3 సంవత్సరాల 4 సంవత్సరాల 4 సంవత్సరాల పోరాడింది. మొదటి 4 సంవత్సరాలే బీభత్సంగా ఆయన మీద పోరాడారు, మామూలుగా కాదు. అల్లరి చేశారు. స్టేజీ మీద ఆయన నిలేసి ఈ ఫోటో కూడా ఒక చూడు, ఇట్లా మొహమ్మద్ చేయబెట్టి ఈనాడులో ఫ్రంట్ పేజీలో టాప్ ఆ ఫోటో వార్త. నరేంద్ర గారు, రామకృష్ణారెడ్డి, అశోక్ గారు మేమందరం ఆయన నిలేసి కథల్లో అంత ఉద్యమం చేశాం. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది అడిగినా సరే కాదనకుండా ఇచ్చారు. మన గౌరవ వేతనం ప్రప్రథమంగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే 600 రూపాయలు. 600ని 3000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాదంట, విడిపోయాం. 3000 చేశారు ఆయన. మీకేమో కేసీఆర్ గారు వచ్చి 5000 చేశారు. 5000 కేసీఆర్ గారు మీకు 5000 చేశారు, మాకు 3000 చేశారు. సరే, మాకు మొన్న 10,000 15,000 హామీ 10,000 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ కూడా నువ్వు ఆ మీటింగ్కి రాలా, భారీ ఎత్తు మీటింగ్ పెట్టాం, నరేంద్ర గారు వచ్చారు. అలాగే ఇతర అనేక హామీలు తీసుకున్నాం. వాటిలో ఆ గౌరవ వేతనం ఒకటే ఇంప్లిమెంట్ కాలేదు. అది రేపు ఎలక్షన్స్ అయ్యి కొత్త బ్యాచ్ రాగానే డెఫినెట్గా ఆ గౌరవ వేతనం పెంచి ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే మీరు ఉండదు, తెలంగాణ వాళ్ళు అమాయకులు వెనకబడిన జిల్లా రాష్ట్రం అని చెప్పి మీరు ముందుకు వెళ్ళిపోయారు, మేము వెనక్కి వెళ్ళిపోయాం. ఆంధ్రలో మేము అమాయకులు ఏం లేదే, మేధావులు దానికి ఏదో చెప్పారు మర్చిపోయారు. చదువుకున్న వాళ్ళు, యాక్టర్లు, డాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు అంతా మీ తెలంగాణకు వచ్చేసారు, హైదరాబాద్కి. మా ఆంధ్రాలో తప్పాతాలు మిగిలి ఏం చేయాలో తోయిక అమనా కూతురు తిట్టుకుంటూ కూర్చున్నాం. యూట్యూబుల్లో, టీవీల్లో మైక్ దొరికితే చాలు ఏం మాట్లాడతామో ఎప్పటికీ సోయి ఉండదు. మీరు చక్కగానేమో నువ్వు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చేసావు, ఓఆర్ఆర్ని కట్టుకున్నావు, మళ్ళీ ఓఆర్ఆర్ కాదని RRR రాస్తున్నావు. చివరికి నువ్వు అసలు గ్రామాలే లేకుండా చేస్తున్నావు. తెలంగాణ ఓన్లీ హైదరాబాద్ సిటీ మిగిలేటట్టుంది, ఉత్తర తెలంగాణ ఒక్కటే మిగిలేటట్టుంది. ఆ ఆదిలాబాదు, ఆ కరీంనగరు, ఆ బెల్ట్ ఉత్తర తెలంగాణ. మొత్తం మీ మహబూబ్ నగర్ కూడా, బెంగళూరు, ఇటు మీరు రంగారెడ్డి ఎట్లాగో మెర్జ్ అయిపోయింది పూర్తిగా హైదరాబాద్. మహబూబ్ నగర్ కూడా దరిదాపు సగం కలిసిపోయింది హైదరాబాద్, 50%. మెదక్, రంగారెడ్డి మొత్తం కలిసిపోయింది. ఈ ఖమ్మం ఏదో కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి నల్గొండ సగం కలిసింది. ఉండ కాదు,
మీరు వచ్చి మీ ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఆ టౌన్స్ చూస్తే అవి ఎలా డెవలప్ అయినాయి అంటే ఇప్పటికి మా మచిలీపట్నం వచ్చావు నువ్వు 15 ఏళ్ల క్రితం పోలీసులతో కొట్టించుకుని ఇప్పుడు వచ్చి చూడు ఏమైనా మారిందేమో, కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోతున్నాం. ఆయన మచిలీపట్నాన్ని, గుంటూరుని, విజయవాడ పని చేస్తాం. హైదరాబాద్ కూడా కలుపుకుంటాం, మావికన్నా హై అని కలుపుకుంటాం. హై మావికన్నా అట్లా చాలా బాగా డెవలప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే గ్రామాలు కనుమరుగైపోతాయి. అసలు చూడండి, మీకు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం త్రిపులార్ వచ్చిందంటే మొత్తం అర్బనైజేషన్ అయిపోయింది. ఏదో పెద్ద అర్బనైజేషన్కి ఒక సెంట్రల్ పాయింట్ కదా. బాంబేని మించి హైదరాబాద్ త్రిపులార్ వచ్చిందంటే బాంబేని మించి డెవలప్ అవటం జరుగుతుంది. పెద్ద సిటీ అవుతుంది ఇండియాలో. సరే, ఎందుకో గాడి తప్ప ఎక్కడికో వెళ్ళిపోతాం. అట్లా ఉద్యమాలు చేసాం. గౌరవవేతనం మాకు కూడా మీ అంత కాకపోయినా మీరేదో 15,000 ఎంత అంటున్నారు. ఎంత చేస్తా ఉన్నారు మీకు? 15-20 మధ్యన డబ్బులు ఆర్థిక శాఖ నువ్వే డబ్బులు ఇవ్వాలి, మీరు మంత్రి గారు చెప్తే. సరే, మాకు అంత కాదు. 10,000 అన్నారు, కనీసం ఎంతో కొంత 10,000 లోపు మేము తెచ్చుకుంటాం. నువ్వు లేని ఆమె నువ్వు ఇచ్చేసి అక్కడ హాస్పిటల్లో మందులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడం బాబు. అసలు ఆ రాష్ట్రం పరిస్థితి వీళ్ళ ముందు పరువు పోతే, ఇజ్జత్ పోతే. తెలంగాణ మామూలుగా ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మా ఆంధ్ర మేధావులు కొందరు ఓవర్ యాక్షన్ చేస్తా, హరిప్రసాద్ మా ఆంధ్ర మేధావులు కొందరు ఓవర్ యాక్షన్ చేస్తా వచ్చి, మేము ఆంధ్ర వాళ్ళు విడిపోతే మీ నుంచి మీ తెలంగాణ వాళ్ళు ఎట్లా బతుకుతారని అనేవాళ్ళు. నేను అప్పుడే అరే పిచ్చి మాటలు మాట్లాడబాగా నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు అసలు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర మేము ఎలా బతుకుతామని ఆలోచించే పరిస్థితి. మీరు ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది, ఒక ప్రణాళికగా విజన్ ఉన్నటువంటి లీడర్ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీ అంత కాకపోయినా మీ వెనకాలైనా ఉండే అభివృద్ధి చేసుకుంటానికి ముందుకు వెళతాం. మేము చాలా తెచ్చుకున్నాం. గౌరవవేతనం త్వరలో పెంచుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతాప్ రెడ్డి చెప్పినట్టు పాత డబ్బులు అంతకుముందు గవర్నమెంట్లో సర్పంచులు సుమారు 12,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులు చేశారు. రోడ్లు వేసి, ట్రైన్లు కట్టి, బిల్డింగులు కట్టితే ఆ డబ్బులు ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఉద్యమం చేసి మేము మొత్తం చివరి రూపాయి వరకు కూడా ప్రజలు మన పాత సర్పంచులకి ఆ డబ్బులన్నీ ఇప్పించడం జరిగింది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో 15th ఫైనాన్స్ కూడా 4,600 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా గ్రామాలకు ఇవ్వడం జరిగింది. వచ్చినాయిగా సుబ్బారావు ఆయన సర్పంచ్ వచ్చినాయా లేదా? అంతకుముందు వచ్చినాయా? 4,600 ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా రావటం జరిగింది. ప్రతి పంచాయతీకి కూడా ఒక సెక్రటరీని వేసుకుంటుంది. అట్లా కొన్ని మేము తెచ్చుకోవటం జరుగుతుంది. మేము గట్టిగా వెళ్ళి సమస్యను దృష్టిలో పెట్టి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడి తెచ్చుకుంటున్నాం. నువ్వు ఎట్లా రేవంత్ రెడ్డి గిరిగింతలు పెట్టి పక్కంటే మనం వేం నరేందర్ రెడ్డిని పట్టుకుని మాట్లాడి తెచ్చుకుంటున్నావు, మేము అలాగే తెచ్చుకుంటున్నాం. నీకు సమస్య పరిష్కారం కానప్పుడు దానిపైన తప్పనిసరిగా ఉద్యమించడానికి, ఉద్యమాలు చేయటానికి తప్పనిసరిగా సిద్ధంగా ఉంటాము. అది ఇంటర్నల్గా ఫైట్ చేస్తాం, ఎక్స్టర్నల్గా కూడా ఫైట్ చేస్తాం. అక్కడేమి పార్టీ అని, ప్రాంతం అని, కులం అని, మతం అని ఇటువంటి ఏమి
భేదాభిప్రాయాలు పెట్టుకునే సమస్య లేదు. మన పంచాయతీరాజ్ ఛాంబర్కి, మన సర్పంచుల సంఘానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీనే అది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన సంస్థలకి, మన పంచాయతీరాజ్ సంఘాలకి ఉన్నటువంటి విలువ గౌరవం ఇంకెవరికి లేదు. ఎందుకంటే మనకు క్రెడిబిలిటీ ఉంది. మనం రీజనబుల్గా ఉద్యమం చేస్తాం. పార్టీల పరంగానో లేకపోతే కుల పరంగానో ఉద్యమం చేయం. ఓ ముఖ్యమంత్రి ఎవరున్నా సరే ఆ ఇచ్చేటటువంటి గౌరవం ఇస్తాం. అడగాల్సింది డిమాండ్ చేశాడు. ఈ రాష్ట్రంలో 3 ఉద్యమాలు స్థిరంగా 30 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి ఎప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఆ 3 కూడా ఒకటి పంచాయతీరాజ్ ఉద్యమం మంది మనం నడిపేది. రెండోది మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ. మూడోది ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం. ఈ 3 సంఘాలే స్టాండర్డ్గా కరెక్ట్గా ఈ 3 సంఘాలు కూడా 1995లోనే ప్రారంభమయ్యాయి. మీరు ఒకసారి చరిత్ర చూసుకోండి. మీకు గుర్తుందో లేదో, మన నరేంద్ర గారు మనం అందరం ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ క్లబ్కి వెళ్ళేవాళ్ళం. వెళితే మేమందరం మేము వెళ్ళేపాటికి మందకృష్ణ మాది మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతా నా పేరు కొత్తగా, ఆయన కూడా మాలాగైనా కొత్తగా వచ్చేటప్పుడు ఉద్యమంలోకి మా పేరు మందకృష్ణ మాదిగ. మేమందరూ ఆశ్చర్యపోయి మా అశోక్ గారు, నరేంద్ర గారు, మేమందరం వీటి మాదిగా పేరు చివరి పెట్టుకుని అది పలుకుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తాను. మళ్ళీ ఆ విలేకరుల్ని మీరందరూ కూడా మందకృష్ణ మాదిగ అని రాయండి. మీరు ఖచ్చితంగా రాయండి రాసేటప్పుడు పేపర్లో. రామకృష్ణారెడ్డి అని రెడ్డి పేరు ఆయన పెట్టుకున్నప్పుడు, ప్రతాప్ రెడ్డి అని రెడ్డి పేరు ఈయన, నాయుడు అని ఇంకొక ఆయన, చౌదరి అని ఇంకొక ఆయన ఆయన పెట్టుకున్నప్పుడు మాదిగని మా కులం పేరు నేను పెట్టుకుంటే తప్పేంటి? అది మామూలు సోషల్ రెవల్యూషన్ కాదు. ఆ తర్వాత మేము జిల్లాలకు వెళ్ళినప్పుడు నెల్లూరు, శ్రీకాకుళం ఎక్కడికి వెళ్ళాం మేము వెళ్ళి మీటింగ్లు పడుతుంటే సర్పంచుల మీటింగ్ 95, 96, 97 అప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు మందకృష్ణ మాదిగ. కేవలం 10 మంది ఉండేవాడు. డబ్బులు కొట్టుకుంటూ రోడ్డంటే ఆయన ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళేవాడు 10 మందితో. అటువంటి ఉద్యమం ఇవాళ మహోద్యమం లాగా అయిపోయి ప్రధానమంత్రి వచ్చి ఆయన వాటేసుకుని హైదరాబాద్లో మీటింగ్ పెట్టి పద్మశ్రీ ఇచ్చి ఏబిసిడి వర్గీకరణకి దేశవ్యాప్తంగా కూడా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి అది త్వరలోనే చట్టరూపం అయ్యి అది త్వరలో చట్టం అయితే జరగవచ్చు. అంటే కేవలం సింగిల్ డిమాండ్ మీద మందకృష్ణ మాదిగా పోరాడితే ఓ సామాజిక అంశం మీద 30 ఏళ్ళు పట్టింది. మనం ఎన్ని డిమాండ్లు ఉన్నాయి మనకి, మనం వీటిని సాధించుకోవాలంటే అన్నాలు పట్టుద్ది. మనం చెక్ పవర్ సాధించుకుంటే మామూలు విషయం కాదు. అందుట్లో మనకు రిజర్వేషన్లు వచ్చిన తర్వాత పెత్తందారీ వ్యవస్థ ప్రతి గ్రామంలోనికి ఇప్పటికీ కూడా అంతర్గతంగా ఉంటుంది. సర్పంచ్కి చెక్ పవర్ ఉన్నటువంటి ఒప్పుకోరు అసలు. అందుకని తెలంగాణలో విడిపోగానే వైస్ ప్రెసిడెంట్కి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. సరే ఇప్పుడు తీసేస్తామని హామీ ఇచ్చారని తీసేస్తామని అన్నారు. హామీ ఇచ్చారు అంటే గట్టి ఫైట్ ఉంటుంది. ఆయన హామీ ఇచ్చినా ఇందాక మన వాళ్ళు మన ఉప సర్పంచులు పెద్ద ఎత్తున సంఘం పెట్టి ఫైట్ చేస్తున్నారంట. ఆడు పవర్ఫుల్. కొన్ని ఓపెన్గా మనం మాట్లాడుకోకూడదు. చాలా చోట్ల చూడండి 50-60% అబౌవ్ పంచాయతీల్లో సర్పంచ్ కంటే ఉప సర్పంచ్ పవర్ఫుల్గా ఉంటాయి. ఏ రాజు మన అందుకని కొన్ని ఓపెన్గా మనం చర్చించకూడదు. అట్లా ఉంటాం. కాబట్టి మీకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన వీళ్ళు
గట్టి ఫైట్ ఇస్తారు ఉప సర్పంచుల సంఘం. కనుక ఇక్కడ సర్పంచుల సంఘం నువ్వు గట్టిది ఇంకా ఏర్పాటు చేయలేదు అవునా? అయ్యి గట్టి సంఘం పెట్టి గట్టిగా ఫైట్ ఇస్తేనే మనం అది సాధించుకోగలం అనేది మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఆయన కూడా చాలా డిమాండ్లు పెట్టాడు. 30 సంవత్సరాల నుంచి పోరాడతారు. ఏదో మెస్ బిల్లులు పెంచుకుంటాం, హాస్టల్ ఫీజులు పెంచుకుంటాం, స్కాలర్షిప్లు పెంచుకుంటామే. ఆయన అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించాడా? అలాగే మనం కూడా 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అమలు చేయించుకోవాలంటే ఆర్టికల్ 243 11వ షెడ్యూల్లో 29 అంశాలు తెచ్చుకోవాలంటే ఈ 30 ఏళ్ల ఉద్యమం సరిపోదు, ఇంకా ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఆ అధికారాలు ఇవ్వాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తీర్మానం చేయాలి, బిల్లు పాస్ చేయాలి. పార్లమెంట్లో ఎంపీలు బిల్లు పాస్ చేయాలి, తీర్మానం చేయాలి, చట్టం చేయాలి. ఏ ఎమ్మెల్యే అయినా మన నియోజకవర్గంలో మన సర్పంచ్కో, ఎంపీటీసీకో, ఎంపీపీకో, జెడ్పీటీసీకో అధికారం ఇవ్వటానికి ఇష్టపడతాడా? తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం సర్పంచ్కో, ఎంపీటీసీకో, ఎంపీపీకో ఇస్తాడా అధికారం? లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇవ్వటానికి ఇష్టపడతారు వాళ్ళు? మీకే తెలుసుగా. మీ నియోజకవర్గంలో వాళ్ళు అసెంబ్లీలో కూర్చుని తీర్మానం చేసి చట్టం చేసి మనకెలా అధికారం ఇస్తారు? వాళ్ళు ఒప్పుకోరు. ఏ ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడినా వాళ్ళు దాన్ని అడ్డం కొట్టి ఆ బిల్లులు కూడా లెక్కకుండా చేస్తారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు 33% ఉన్నారు చట్టసభలో, అవనిస్తున్నారా? ఏమ్మా మీరు కింద పడి మీద పడి ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు? పాపం ప్రధానమంత్రులు కావాలని చెప్పాడు పార్లమెంట్లో పెట్టిన, వాజ్పేయి గారి టైం నుంచి పార్లమెంట్లో వాళ్ళు పెట్టినా, సోనియా గాంధీ గారు పార్లమెంట్లో పెట్టినా, ఇప్పుడు మోడీ గారు పెట్టినా ఎంపీలు అందరూ అడ్డుపడుతున్నారా లేదా? మొన్న పెట్టింది ఎంపీలు అడ్డుపడబట్టే కదా. ఎంపీలు ఎలా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వద్దంటారో అలాగే ఎమ్మెల్యేలు సర్పంచులకి, ఎంపీటీసీలకి అధికారాలు ఇవ్వద్దని ఏ పార్టీ వాళ్ళని, నేను ఒక పార్టీ అయినా అట్లా ఆ ముఖ్యమంత్రి కావాలని బిల్లు పెట్టినా వాటిల్ని అమలు చేయడం, ఇవ్వడం. కనుక మనం పెద్ద ఎత్తున ఇదే ఐక్యతతో, ఇదే స్ఫూర్తితో నిత్యం పోరాటం చేస్తూ ముందుకు వెళితే మన ఈ రాష్ట్రంలో మొదలైన, ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో మొదలైన 3 ఉద్యమాలు, పంచాయతీరాజ్ ఉద్యమాలు, 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల అమలు ఏనాటికైనా మనం సాధించుకోగలం. మందా కృష్ణ మాదిక్ గారు ABCD వర్గీకరణ ఏనాటికైనా ఆయన సాధించుకోగలరు. ఆర్ కృష్ణయ్య గారు బీసీలకే రాజ్యాధికారం ఏనాటికైనా ఆయన సాధించుకోగలరు. ముగ్గురు సమాంతరంగా అలా ప్రయాణం చేస్తూ ఉంటాం ఇంకా భవిష్యత్ తరాలకు. అందుకనే మీ బోటాలు కుర్రాళ్ళకి అప్పచెప్పాం. ఉత్సాహంగా నువ్వు ముందుకెళ్తూ నీ కింద ఉన్న కుర్రాళ్ళను కూడా ఉత్సాహపరుస్తూ వాళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మనం నరేందర్ గారికి అదే చెప్పారు. వయసు అయిపోతుంది, నడువులు పోయి రాజుగారు కథలు లేకపోతున్నాడు, అశోక్ గారు కథలు లేకపోతున్నాడు, నారాయణ లాంటి కుర్రాళ్ళు పక్క తప్పుపోయాడు, హరిప్రసాద్ సైలెంట్ అయిపోయాడు, పురుషోత్తరం కనబడ్డు. 72 నాటు భవిష్యత్ తరాలు, కొత్త తరాలు, కొత్త యూత్ని మనం గుర్తించి మన ధనంజయ యాదవ్ లాంటి వాళ్ళకి, లేకపోతే ఇక్కడ గుర్తించడం వెంకట్ లాంటి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు మనం గుర్తించే వాళ్ళకి మనం అప్పచెప్పాలి. ఈ ఉద్యమాన్ని, ఈ టార్చ్ని, ఈ ఉద్యమ ఏమంటారు కాగడ వెలుగుని దాన్ని అప్పచెప్పాలి. వాళ్ళు స్పీడ్గా అందుకోవట్లా. వాళ్ళకి ఎంతసేపు రాజకీయం అది ఇది
సెల్ ఫోన్ రాజకీయం ఈ చెప్తాంటే ఇంతసేపు ఎందుకు చెప్పాయి సోదరుని ఈ కంక్లూజన్ కోసం. ఈ మధ్యలో నువ్వు ఫోన్ చూస్తూ ఉంటావు, నువ్వు మీ బావ మెసేజ్లు పెట్టుకుంటారు. బావ ఎలా అయిందా చాటింగ్ వాళ్ళిద్దరు సీక్రెట్ చాటింగ్ బావ పెట్టుకుంటా ఉంటారు. ముద్రెడ్డి వెళ్ళిపోయాడా? ఏమ్మా నువ్వు మట్టి కంట్రోల్ చేయాలమ్మా. ఏంటి సర్పంచ్ గారు మా కడప రెడ్డమ్మ గారు ఆవిడ పేరేంటి లోకేశ్వర్ గారు ఏది లేదా పంపించేసావు. నువ్వు తొక్కేస్తావు 33% నువ్వు అడగ తొక్కేస్తున్నావు. నిన్ను కంట్రోల్ చేయమని చెప్పాలి. నీ ఫోన్ నువ్వు లక్ష్మి నువ్వు ముత్యాలలో చేయాలి. ఫోన్లతో చచ్చిపోతావు. ప్రతి మీటింగ్కి వస్తుంది. ఆవిడ ముందు కుర్చీలో కూర్చుని సిన్సియర్గా చక్కగా వింటుంది. చెప్పిన పని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. మీరు కుర్రాన్ని వెనకాల కూర్చుని ఫోన్ పిసులుతూ ఉంటారు, చాటింగ్ చేస్తారు. సరే ఇది మన సమస్యలకు లోతుగా వెళ్ళా. జనరల్గా మాట్లాడిన దాని మీద జనరల్గా మన సంఘం గురించి మన వ్యూ, ఓ బర్డ్ వ్యూ ఎలా ఉండాలి అనేది, ఫ్యూచర్ ఏంటనేది మీకు తెలియజేయటం కోసం చెప్పా. సమస్యలు ఎలాగో మన వాళ్ళందరూ చెప్పారు. చాలా సంతోషంగా ఉండేవాళ్ళ. మన పాత మిత్రుల్ని చాలామందిని, ముఖ్యంగా మా నారాయణని హరిప్రసాద్ని చూస్తే మాకు చాలా సంతోషం. మా సత్యనారాయణ రెడ్డి, పురుషోత్తం రెడ్డి మేము కొలుస్తానే ఉంటాం. సీన్ వాళ్ళిద్దరు కలవరు కదా, హరిప్రసాద్ నారాయణ వెళ్తుంట ఫంక్షన్లో వెళ్తుంట. అనంతపూర్లో మన ప్రసాద్ రమ్మన్నాడు. నెక్స్ట్ మళ్ళీ చూసుకుని 1-2 నెలల్లో అక్కడ అనంతపూర్లో మీటింగ్ పెట్టుకుందాం. అనంతపూర్కి కూడా తెలంగాణ వాళ్ళందరూ వస్తే ఆయన మిమ్మల్ని అందరినీ కూడా మర్యాద చేసుకుంటానని చెప్పి ఎంతమంది వచ్చినా 95 నుంచి ఇప్పుడు వరకు మీతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆతిథ్యమైన రెడీ, మీటింగ్ పెట్టడానికి రెడీ. ఎంతమంది వచ్చినా ఎవడు ప్రసాద్ నువ్వా? ప్రసాద్ తరఫున నేను చెప్తున్నాను. నువ్వు కేసీ రండి అక్కడికి అనంతపూర్ కూడా రండి. ముందు దర్శనం ఫిక్స్ చేసుకుని అప్పుడు మీటింగ్ ఓకే. మీ అందరూ ఓపికగా ఎంతసేపు ఫోన్లు మాట్లాడకుండా మధ్య మధ్యలో ఫోన్లో చాటింగ్ చేసుకుందాం. మా అల్లుళ్ళు లాంటి ముత్యాలరావు లాంటి అల్లుళ్ళు, రామ్మోల్లంగి లాంటి అల్లుళ్ళు ఓపికగా మీరు చేసినందుకు. మిగతా విషయాలు ఏమైనా ఉంటే సాయంత్రం రేపు మాట్లాడుకుందాం. రేపు ఇవి తీర్మానాలు రిలీజ్ చేద్దాము. ఇంకా విషయాలు ఉంటే ఇంకా ఎంత టైము కాసేపు మన వాళ్ళు ఇంకా ఉంటే కంప్లీట్గా క్లుప్తంగా ఇంకా ఎవరైనా ఉంటే మన వాళ్ళు మాట్లాడండి. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తే సరే. ఈ రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తే వాళ్ళని హర్షిద్దాం, వాటిని బలోపేతం చేయని వాళ్ళని విమర్శిద్దాం. మనం ఏ పార్టీ అయినా పార్టీని పక్కన పెట్టి సంఘాన్ని నిలబెట్టడం కోసం, సంఘ పటిష్టత కోసం మనం కష్టపడదాం. ఆ ఆశయం కోసం మనం పనిచేస్తాం. మన పదవుల కోసమో, మన ఆధిపత్యం కోసం, ఎంతమంది ఉన్నారో చూపించుకోవడం కోసం మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను లెఫ్ట్ భావంతో ఉన్నాను కాబట్టి ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన కోసం, ఆత్మ గౌరవం కోసం మనం కష్టపడి పనిచేద్దాం, దానికోసం నిలబెడతాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, దీనికి భిన్నంగా ఉంటే దయచేసి వారికి నమస్కారం పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.